మన దేశ ఇండిపెండెన్స్ డే గురించి మీకు ఒక 3 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్తా. మీరు కూడా ఒక ఇండియన్ అయితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, మన దేశ పిత అని పిలిచే మహాత్మా గాంధీ మన ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కి అటెండ్ అవ్వలేదు. 1947 జస్ట్ ఇండిపెండెన్స్ టైం మాత్రమే కాదు, అదే రోజు పార్టీషన్ కూడా జరిగింది. ఆ పార్టీషన్ లో బెంగాల్ చాలా ఎఫెక్ట్ అయింది. సో అందుకే గాంధీజీ కలకత్తాలో హంగర్ స్ట్రైక్ లో ఉండి శాంతి నెలకొల్పుతున్నారు. అందువల్ల గాంధీజీ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ లో లేరు. నెంబర్ 2, కరెక్ట్ గా ఇండిపెండెన్స్ టైం లో మన ఇండియా దగ్గర అఫీషియల్ నేషనల్ యాంథమ్ లేదు. జనగణ మన 1911 లోనే రాశారు, కానీ అఫీషియల్ నేషనల్ యాంథమ్ గా అడాప్ట్ అయింది 24 జనవరి 1950 రోజు మాత్రమే. నెంబర్ 3, మనకి మిడ్ నైట్ లో ఫ్రీడమ్ రావడానికి కారణం ఒక ఆస్ట్రాలజీ. ఎందుకంటే ఆగస్టు 15, 1947 రోజు మంచి రోజు కాదని నమ్మారు, కానీ ఆ డేట్ ని చేంజ్ చేసే పవర్ మనకి లేదు. ఎందుకంటే ఆ డేట్ ని మౌంట్ బ్యాటన్ డిసైడ్ చేశారు కాబట్టి. కానీ అదే ఆగస్టు 15 రోజు మిడ్ నైట్ 12 o'clock కి చంద్రుడు పుష్య నక్షత్రంలో ఉన్నాడు. ఆ నక్షత్రాన్ని ఒక రాజులాగా భావించి ఒక పెద్ద కార్యాన్ని స్టార్ట్ చేయడానికి బెస్ట్ టైం అని మనకి మిడ్ నైట్ 12 o'clock కి ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఫైనల్లీ నా తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ మీరు కూడా ఒక ఇండియన్ అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కామెంట్ చేయండి.